వీక్షకులకు స్వాగతం, నమస్కారం. లిక్కర్ స్కామ్లో జే గ్యాంగ్ మొత్తం పట్టుబడింది, దొరికింది. సిటీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం. అలాగే అన్నమయ్య జిల్లాలో తంబళపల్లి నియోజకవర్గం మొలకల చెరువు గ్రామంలో మద్యం అక్రమంగా తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో ఉన్న జే గ్యాంగ్ని, మద్యం అక్రమ వ్యాపారం చేసే వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు దొరికిన వాళ్ళంతా టీడీపీ అంటూ విషప్రచారం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన విషప్రచారం వెనక గల కారణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగాళ్ళు ఏంటి, స్ట్రాటజీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మొన్న మొలకల చెరువులో మద్యం తయారు చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని అంతా టీడీపీ వాళ్ళు అంటూ విషప్రచారం చేస్తున్నాడు జగన్ రెడ్డి. రాజకీయంగా జగన్ రెడ్డి ఎత్తుగాడు ఏంటి, అసలు అతని స్ట్రాటజీ ఏంటంటారు సార్? ఇది చాలా పెద్ద క్రిమినల్ స్ట్రాటజీ అండి. మామూలు ఏదైనా రాజకీయ పార్టీ రాజకీయ ఎత్తుగడ వేస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి అతనికున్న ప్రత్యేకత ఏంటి అంటే ఒక క్రిమినల్ స్ట్రాటజీ వేయగలుగుతాడు. అంటే మీరు దాన్ని ఏ విధంగా అయినా మీరు అర్థం చేసుకోవచ్చు. కట్ త్రోట్ పాలిటిక్స్ అని చాలామందిని అంటూ ఉంటారు. కట్ త్రోట్ పాలిటిక్స్ అంటే షార్ప్గా ఉంటాడు, ష్రూడ్గా ఉంటాడు, అనుకున్నది చెప్తాడు అనేది ఇప్పటి వరకు నాకు తెలిసిన అర్థం. ఇక్కడ కట్ త్రోట్ పాలిటిక్స్ అంటే ఇవి. జగన్మోహన్ రెడ్డి అంటే మామూలు ఏ రాజకీయ నాయకుడైనా సరే లిక్కర్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి తన సెక్రటరీ దొరికాడు, ఐఏఎస్ ఆఫీసర్, తన ఓఎస్డీ దొరికాడు, తనకి కుడి భుజమైన ఒక ఎంపీ దొరికాడు, తనకి తన అర్ధాంగికి సంబంధించిన సిమెంట్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్ దొరికాడు, తనకి లెఫ్ట్ హ్యాండ్గా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే దొరికాడు. ఇంతమంది దొరికిన తర్వాత మామూలు రాజకీయ నాయకుడు అయితే కొంచెం బాధపడతాడు, కుంగిపోతారు సార్ జనరల్గా. అంతమంది సొంత మనుషులు దొరికిపోయారు. అసలు ఇంతమంది దొరికిపోయారు, బిగ్ బాస్ ఎవరు అన్న చర్చ నడిచింది. వీళ్ళందరితో పాటు మీకు గుర్తుండే ఉంటుంది, రామబ్రహ్మం గారు, సునీల్ దొరికాడు. సునీల్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి నీడన్నా సూర్యుడు నడినెత్తి మీదకి వస్తే నీడ కనపడదు. ఈ నీడ సూర్యుడు నడినెత్తి మీద ఉన్న కనపడే నీడ జగన్ రెడ్డికి అంత నీడ. అటువంటి వ్యక్తికి సంబంధించిన కార్యాలయాల్లో సిట్ కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేసింది. నెక్స్ట్ ఇంకొక స్టెప్ వేస్తే వైఎస్ అనిల్ రెడ్డి దొరుకుతాడు. ఇది ఒక ఆ స్టేజ్లో ఉన్నది ఏపీ లిక్కర్ స్కామ్. వైఎస్ అనిల్ రెడ్డి అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, వాళ్ళ బాబాయ్ కొడుకు. మనకి తెలుసు కదా, మనకి జగన్మోహన్ రెడ్డికి బ్రదర్స్ అందరూ కూడా, సొంత బ్రదర్స్ లేరు కానీ ఈ కజిన్ బ్రదర్స్ అందరూ కూడా, ఒక అతను వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి పాయింట్ బ్లాక్లో కాకినాడ పోర్టుని లాక్కోవడం, ఇటువంటివన్నీ మనం చూసాం కదా. అంటే అతని సొంత తమ్ముడు ఇందులో దొరకబోతున్నాడు. 3,500 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ని దుబాయ్ కంపెనీలకి చేశాడు అని దాదాపుగా ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో, ఇందాక చెప్పా కదా, ఆయన సెక్రటరీ, ఆయన ఓఎస్డీ, ఆయన కుడి భుజం, ఆయన ఎడమ భుజం, ఆయన ఫ్రంట్, ఆయన బ్యాక్ అందరూ దొరికిపోయిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా భయపడతాడని నేను అన్నా, కానీ సిగ్గుపడతాడు. భయపడేదేముంది, జైలుకి వెళ్తాడు. ఆల్రెడీ మనం వెళ్ళొచ్చాంగా 16 నెలలు. సిగ్గుపడతాడు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ పశ్చాత్తాపం కూడా మొహంలో కనపడనివ్వకుండా అసలు తను దొరికిపోతున్నాడు ముందర ఏం చెప్పాడు రామబ్రహ్మం గారు? మద్యం కుంభకోణం అంటున్నారు, మరి నేను సంతకం పెట్టానా ఎక్కడన్నా అన్నాడా లేదా? అంటే తను సంతకం పెట్టలేదు. కుంభకోణం జరిగిందా జరగలేదా చెప్పట్లా, నేను సంతకం పెట్టిన కాగితం వీళ్ళకి దొరకదు అని చెప్పాడు. ధనంజయకి ఏ సంబంధం, కృష్ణమోహన్కి ఏం సంబంధం అన్నాడు కదా. అనడమే కాదు, నేను ఎక్కడ సంతకాలు పెట్టలేదు, నన్ను ఎట్ట పట్టుకుంటారని ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత ఏమైంది, వాసుదేవరెడ్డిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కో వేద్దామని చెప్పి ఆనాటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన చెబితే నథింగ్ డూయింగ్, ఇతన్ని తీసి బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టండి అని సంతకం చేసి ఇచ్చాడు.
దొరికాడు కదా, వాసుదేవరెడ్డే కదా మొత్తం కుంభకోణం చేసింది. అది బయటికి వచ్చిన తర్వాత ఇంకా సిగ్గుపడాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా సిగ్గుపడాలి. నేను ఛాలెంజ్ చేశాను నా సంతకం దొరకదని, ఇప్పుడు నా సంతకం కూడా దొరికింది అని సిగ్గుపడాలి. ఇవి ఏవి అంటే సిగ్గు, బిడియం, లజ్జ ఇటువంటి కార్యక్రమాలు ఏవి పడకుండా జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు. ఒక ముతక సామెత మా ఊళ్ళో చాలామంది వాడతారు, కానీ మరి పబ్లిక్లో నేను ఆ ముతక సామెత చెప్పలేను. అంటే మామూలు ఎవరన్నా మర్యాదస్తుల్ని ఎవరన్నా తిట్టారనుకో, మర్యాదస్తుడు తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతాడు. ఒక రౌడీనో, గుండానో, ఒక చీటర్నో, ఈ ఫ్రాడ్లు చేసేవాడినో వాడిని పట్టుకొని వీడు దొంగ అన్నాం అనుకో, వాడు తెగబడి కొడతాడు, వాడు కొడతాడు మనల్ని. దీన్ని ఒక సామెత రూపంలో చెప్తారు, ఆ సామెత ప్రస్తావించను. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తరహా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఆ తరహా రాజకీయాలు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. మీకు ఈ ములకల చెరువులో ఒక అక్రమ మద్యం తయారు చేసే ప్లాంట్ దొరికింది. ఎవరు కనిపెట్టారు? జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడా? జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక రిపోర్టర్లు కనిపెట్టారా? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి టీవీ రిపోర్టర్లు కనిపెట్టారా? జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న ఇంకొక 3 పెద్ద ఛానళ్ళ రిపోర్టర్లు, మేము చాలా పెద్ద జర్నలిస్టులం, మేము చాలా పెద్ద జర్నలిస్టులం అని బోర విరుచుకొని తిరిగే ఆ పెద్ద 3 ఛానళ్ళ జర్నలిస్టులు గ్రామాలు తిరిగి ఈ కుంభకోణాన్ని బయటికి తెచ్చారా? లేదే. దీన్ని పట్టుకున్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని ఏం చెప్పారు? ఇక్కడ మేము పట్టుకున్నాము, దీని రూటింగ్ తెనాలి వరకు ఉంది అని చెప్పారు. అది ఎవరు చెప్పారు? రామబ్రహ్మ గారు, ఎక్సైజ్ పోలీసులు కదా. అదంతా పోలీసులు చేస్తే జగన్మోహన్ రెడ్డి కుంభకోణం నేనే పట్టుకున్నా అని ఎట్లా చెప్తాడు? ఇంత బ్లేటెంట్గా, ఇంత పచ్చిగా, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకుడిని నేనైతే చూడలేదు. ఎవరు ఎప్పుడు చూడలేదు సార్. ఇది చేశాడు కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, ఏంటి దీని వెనకున్న రాజకీయం ఏంటి అంటే మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, తన 5 ఏళ్ల పాలన ఎందుకు పట్టుకోలేకపోయాడు? చేయించిందే వాళ్ళు కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మీకు ముల్కల చెరువులో ఈ ప్లాంట్ దొరికిన కరెక్ట్గా 2-3 గంటల్లో వైసీపీ సోషల్ మీడియాని చెక్ చేయండి. చంద్రబాబు నాయుడు మీద క్యారికేచర్లు వేసి గంటలోనే సార్, గంట లోపే పడిపోయింది మొత్తం. ఆ ఒక సామాన్యుడి నోరిట తెరిచి చంద్రబాబు నాయుడు మద్యం అతని గొంతులో పోస్తున్నట్టుగా ఒక భయంకరమైన క్యారికేచర్ వేసి పవన్ కళ్యాణ్ని వెనక తపస్సు చేసుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ని, లోకేష్ తలకాయ ఒకటి వేసి ఇంత వికృతంగా పోస్టర్లు ఎట్లా రిలీజ్ చేసావు గంటలో చంద్రబాబు నాయుడు మీద? నీకు 5,382,89,16 రూపాయలు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తున్నాడు, ఒక లెక్క చెప్తున్నాడు. ఈ లెక్క చెప్పి ఇంత కుంభకోణం జరిగిందిట. నువ్వు 3,500 కోట్లు దుబాయ్లో పెట్టావని చెప్పి సిట్ దాదాపుగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రికార్డులన్నీ స్వాధీనం చేసుకొని రేపు ఎల్లుండో వైఎస్ అనిల్కి సంబంధించిన వీటి మీద రైడ్ చేయబోతున్న టైంలో 5,000 ఆ లెక్క ఎవరు చెప్తారు? ఎట్లా చెప్తారు? అంటే నువ్వు ఎంత బరి తెగించిన రాజకీయ నాయకుడు అయితే ఇంత అటాక్ ఎట్లా చేయగలుగుతావు? నువ్వు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి నీకు సంబంధించిన వాళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే బేతాళ కథలని చెప్పావు కదా. ఏది బేతాళ కథ? ఇప్పుడు నువ్వు చేస్తున్నదా, సిట్ చేసిందా? ఇక్కడ అవినాష్ రెడ్డి అంత పకడ్బందీగా లెక్క క్లియర్గా చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆ వ్యాపారం ఆ స్థానంలో వాళ్లే చేసినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా. మీకు అసలు ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, మీకు అక్కడ ఆ ములకల చెరువు అనే ఆ ఊరికి సంబంధించి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి,
ఇంకా ఎంపీపీల దగ్గర నుంచి ఇంకా వాళ్ళందరూ పంచాయతీ లెక్కేసుకుంటే ప్రెసిడెంట్లు అందరూ ఉంటారు. అందరూ వైసీపీ వాళ్ళే, అందరూ మీరు కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి, మీరు చూసిరండి. మొత్తం పైనుంచి కింద దాకా ప్రజాప్రతినిధులందరూ వైసీపీ వాళ్ళు అక్కడ ఉండంగా, అడ్డా వేసుకొని ఉండంగా, తెస్టేసి ఉండంగా, వాళ్ళ అడ్డాలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు అక్రమ మద్యాన్ని తయారు చేస్తాడా? అక్రమ చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఏ రోజు అటువంటి పనులు చేయలేదు, చెయ్యడు కూడా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత బరితెగించి ప్రచారం చేస్తున్నాడు అంటే, మీరు అడిగారు దీని వెనక స్ట్రాటజీ ఏంటి అని. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎక్కడ ఏ కార్యక్రమంలో తప్పులు దొరకట్లా, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, ఎక్కడ తప్పులు దొరకట్లా. అందుకని 3 విషయాల్ని పైకి తీసుకొచ్చాడు. 1 ఈ మద్యంది, 2 మెడికల్ కాలేజీది, 3 విశాఖ ఉక్కు గురించి. విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ చెయ్యటం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది. మొత్తం 14,000 కోట్ల రూపాయలతో రివైవల్ జరిగింది. ఆల్రెడీ రివైవల్ జరిగింది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేస్తూ ఉన్నాయి. ప్రొడక్షన్ బ్రహ్మాండంగా వస్తూ ఉంది. పిఎల్ఎఫ్ 96%కి రీచ్ అయింది. అటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్తాడు. ఇప్పటికీ చెప్తాడు, ఇప్పటికీ అదే ఉద్యమం చేస్తున్నాడు. ఏమన్నా బుర్ర ఉందా? నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నీకు తెలియక కాదు, నీకు తెలుసు. విశాఖ ఉక్కుని చంద్రబాబు నాయుడు కాపాడాడు. ఈ విషయం నీకు తెలిసి కూడా నువ్వు అబద్ధమే చెప్తావు, అబద్ధమే కావాలని చెబుతూనే ఉంటావు. 1 మెడికల్ కాలేజీలు, ఈ పీపీపీ మోడల్లో నేను కడతానని చెప్పి ఆయన ఏదో 5 మెడికల్ కాలేజీలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి? ఒకటి ఆయన కూడా తీసుకోవచ్చుగా, ఒకటి నువ్వు కూడా తీసుకుని రన్ చేయవచ్చుగా. మీరు బాగున్నారు, ఆయనకి ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదు. ఇవేంటి అంటే ఈ పీపీపీ కూడా. సార్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాడికి దారదత్తం చేస్తున్నాడు, 1,000 కోట్ల రూపాయలు దోచిపెడుతున్నాడు అంటే. అలా దోచిపెడుతున్నాడని నువ్వు అనుకున్నప్పుడు ఒక కాలేజ్ నువ్వు కూడా దోచుకోవచ్చు కదా. మీ నాన్న పేరు పెట్టుకోవచ్చుగా. బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. మీ తాత పేరు పెడితే ఇంకా బాగుంటుంది. ఇంకా రాజారెడ్డి మెడికల్ కాలేజ్ అని పెడితే ఇంకా బాగుంటుంది కదా. చెయ్యడు. ఎందుకు చేయడు అంటే జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా తెలుసు. ఈ పీపీపీ మోడల్లో స్వచ్ఛంద సంస్థలు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. వీటిని టేకప్ చేయాలంటే వైద్య విద్యలో అనుభవం ఉండాలి. వైద్య విద్యలో అనుభవం ఉన్న స్వచ్ఛంద సంస్థలు మాత్రమే ఈ బిల్డింగులో పార్టిసిపేట్ చేయాలి. 33 సంవత్సరాల తర్వాత ఆసుపత్రి, ఆ బిల్డింగులు, కాలేజీ మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవాలి. మరి ఈ 3 క్లాజులు జగన్మోహన్ రెడ్డికి సమ్మతం కాదు కదా. సమ్మతం కాదు. ఆ 3 క్లాసుల గురించి అసలు ఎక్కడ ప్రస్తావించకుండా ప్రైవేట్ అంటాడు. ప్రైవేట్ అని చెప్పి కొంతమంది పెయిడ్ జర్నలిస్టులను తీసుకొచ్చి విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు. నీకు ఎవరైనా సరే ఈ ప్రచారం చేసే వాళ్ళు ఏ ఒక్కడైనా సరే, నేను మీ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను రామబ్రహ్మం గారు, ప్రచారం చేసే వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను. ఏ ఒక్కడైనా ఏ రోజునైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉండదో కూడా తెలియదు ఆడవరకు. ఎవడైనా సరే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారా? అక్కడ కండిషన్స్ ఎట్లా ఉంటాయో వీళ్ళకి తెలుసా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా తెలియదు. అయిపోయిందా? 3వది ఇది. ఈ మద్యం నీ ఇలాకాలో, నీ అడ్డాలో, నీ పెద్దిరెడ్డి కుటుంబం ఛత్రఛాయలో ఉండే ఒక నియోజకవర్గంలో, ఒక గ్రామంలో మద్యం, అక్రమ మద్యం అంటే ఆ అక్రమ మద్యం పట్టుకున్న గంటలో నువ్వు నీ సోషల్ మీడియాలో నువ్వు ఎట్లా ప్రచారం మొదలుపెట్టావు అంటే ఏంటి అంటే, తను దొరికిపోయాడు, అన్ని విధాలుగా కార్నర్ అయిపోయాడు. తను కమిట్ చేసిన కొన్ని నేరాలు అవి ఎండింగ్కి వస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఎటువంటి తప్పులు చేయటం లేదు. అందుకని ఈ ఎదురుదాడి ద్వారా తప్పించుకోవాలని 1, 2 ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని, 3 ఈ అధికారులు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో, ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఉంటారో డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయాలని ఈ 3 టార్గెట్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి
తన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఈ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రచారం చేయటం వెనక రాజకీయ కోణం ఏమాత్రం లేదండి. ఇది రాజకీయ కోణంతో చేస్తున్నది కాదు. తన నేరాలని కప్పిపుచ్చుకోవటానికి ఎదురుదాడి చేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ బ్లాక్మెయిల్ చేద్దాము, అప్పుడు కానీ వీళ్ళు ఆగరు, అడుగు ముందుకేయకుండా వీళ్ళు ఆగాలి అంటే వీళ్ళని నేను బ్లాక్మెయిల్ చేయటం తప్ప నాకు వేరే మార్గం లేదు అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ఈ 3 ఇష్యూస్ ఈ మధ్య ఇప్పుడు టేకప్ చేశాడు. 1 అక్రమ మద్యం, 2 విశాఖ ఉక్కు, 3 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఈ 3 విశాఖ ఉక్కు గురించి నేను డీటెయిల్డ్గా చెప్పా. మెడికల్ కాలేజీలు పీపీపీ ద్వారా టేకప్ చేయటం మీద చెప్పా మీకు. అక్రమ మద్యం పట్టుకున్నదే గవర్నమెంట్ అయితే నువ్వు చేసేది ఏంటి ఉద్యమం, ఇది చెప్పా. మీరు చెప్పండి రామబ్రహ్మం గారు, జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఈ ఎత్తుగడ కేవలం తన నేరాల నుంచి తనని కాపాడుకోవటానికి తప్ప దీని వెనక రాజకీయ కారణం ఏమైనా ఉంటుందా? మీరు స్పష్టంగా చెప్పిన కారణాలు ఏం కనపడలేదు కానీ సార్, తను అనేకమైన అక్రమాలు చేశాడు 5 ఏళ్ల పాలనలో. గతంలో చేశాడు, అవి కాకుండా మళ్ళీ ఇప్పుడు తను అధికారం చేపట్టి సీఎం అయిన తర్వాత కూడా దారుణాలు చాలా చేశాడు. లక్షల కోట్ల రూపాయలు దిగమింగాడు. అన్నీ చుట్టుకుంటానే ప్రస్తుతం ఊబిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తన చుట్టూ ఎవరు వస్తే వాళ్ళ మీద ఊబిలోంచి బుర్ర తీసి మీద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అది కడుక్కునే ప్రయత్నమే చేస్తారంటారా వీళ్ళు, లేదంటే అరెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు అని చెప్పా, ప్రభుత్వం బెదిరిపోతున్నది అని చెప్పలే నేను. మీరు దయచేసి దాన్ని గమనించండి. ప్రభుత్వం అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి పోలీస్ ఆఫీసర్లను ఏమన్నాడు, బట్టలిప్ప తీసుకొడతా అన్నాడు కదా. ఆ తర్వాత ఎవరన్నా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా భయపడ్డా? భయపడలేదు. అట్లా అని చెప్పి నిన్న కూడా క్వాజ్ దొంగ నెల్లూరు మాజీ మంత్రి ఆయన కూడా నిన్న మళ్ళీ పోలీసులు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి లొంగటం లేదు. సార్, జగన్మోహన్ రెడ్డికి సిట్ పోలీసులు, రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వం లొంగట్లేదు. కానీ గత కేసులు తాలూకా వాయిదాలకు ఇవాళకి అటెండ్ అవ్వకుండా 4000 వాయిదాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికీ కోర్టులు ఎంతవరకు అతను రమ్మని కూడా సమ్మలు కూడా జారీ చేసిన దాఖలాలు లేవు. అయినా ఎందుకు ఉదాసీనంగా వదిలేస్తున్నారన్న భయం ప్రజల్లో ఉంది. ఇక్కడ మనకి న్యాయ వ్యవస్థకి సంబంధించి మనం కామెంట్ చేయడానికి వీల్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకి సంబంధించి సాక్షులు కొన్ని వేల మంది ఉన్నారు, నిందితులు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, అయ్యా మాకు దీంతో సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయండి అని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేయటం అనేది చట్టబద్ధంగా జరుగుతున్నది. చట్టంలో ఉన్న ఒక క్లాజ్ అది. దాని ప్రకారం ఒక్కొక్క డిశ్చార్జ్ పిటిషన్ ఒక్కొక్కడు వేస్తూ ఉంటాడు. దాని మీద కేసు మొత్తం పైనుంచి కింద దాకా మళ్ళీ చూడాలి. మళ్ళీ చూసిన తర్వాత కోర్టు నిర్ణయం చెప్పాలి. అంటే ఇటువంటి న్యాయపరమైన వాటిని లొసుగులు అనకూడదు, చిక్కులు కూడా అనకూడదు. న్యాయ సంబంధిత విషయాలని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నాడు. అందుకని సుప్రీంకోర్టు కూడా ఒక దశలో చాలా స్పష్టంగా చెప్పింది రామబ్రహ్మం గారు, ఏంటయ్యా ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఏంటి, ఇన్నేంటి, ఎంతమంది డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేయడం ఏంటి అని సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. అంటే న్యాయ వ్యవస్థని బాగా చదివినవాడు, స్టడీ చేసిన వ్యక్తి చేసే పనులు ఇట్లా ఉంటాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవటం అనేది, రావణాసురుడి మీద యుద్ధం చేశాడు. రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయి, బాణం వేస్తే ఏదో ఒక తలకాయకి తగులుతుంది. కానీ రావణాసురుడి తమ్ముడు ఒక అతను ఉంటాడు, అతని పేరు మారీచుడు. మారీచుడు శరీరం ఉండదు, అంటే అదృశ్య రూపంలో ఉంటాడు, అదృశ్యం అయిపోతాడు, కనపడడు. మారీచుడిని కొట్టడం అనేది చాలా కష్టం. అందుకని రావణాసురుడి మీద యుద్ధం కష్టం అనుకుంటారు చాలామంది, మారీచుడి మీద యుద్ధం కష్టం.
అందుకని మారీచుడిని కొట్టాలి అంటే పక్కన మాయమైపోతాడు, రూపం మార్చుకుంటాడు, వేరే రూపంలో బంగారు జింక రూపంలో వస్తాడు. ఎట్లా కొట్టాలి? అందుకని జగన్మోహన్ రెడ్డిని అంటే చట్టపరంగా శిక్షించటం తప్ప వేరే మార్గం లేదు. వేరే మార్గం ఎందుకు అంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ కూడా ఫ్రాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. అది మనకు దురదృష్టం. ఆ ఆలోచన కూడా రాదు కూడా, ఆ ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఫ్రాక్షన్ నేపథ్యం ఉన్న వాడైతే ఆ పద్ధతులు వేరేగా ఉంటాయి. కానీ అది జగన్మోహన్ రెడ్డి అదృష్టం. ఎదుటి వాళ్ళు ఫ్యాక్షన్ నేపథ్యం లేని వ్యక్తులు. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఎదురుదాడి కేవలం అంటే నేల విడిచి సాము చేస్తున్నాడు, నేల విడిచి సాము చేస్తున్నాడు. మీకు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఏ పోరాటానికి కూడా మద్దతు దొరకట్లేదు. అదో రకమైన పిచ్చెక్కుతుంది ఆ విషయంలో. ప్రజలకి మాత్రం కంప్లీట్గా అర్థమైపోయింది, ఇతను దొరికాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనే పాయింట్ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావాలి అంటే వాళ్ళు దాన్ని ఒక యజ్ఞంలాగా భావించి చేసే వాళ్ళ వల్లే అది సాధ్యమవుతుంది తప్ప ఆషామాషిగా చేసే వాళ్ళ వల్ల అయితే కాదు. కాదు సార్, నిజంగానే కాదు, చేయలేరు, తేలేరు కూడా. అది జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ పార్టీ నాయకుడు ఉన్న నేపథ్యం అటువంటి హార్డ్ కోర్ ప్రత్యర్థిని ఎదురుగా పెట్టుకొని అతని గురించి అతని చూపులతోటి చూపు కలిపి డిస్టర్బ్ కాకుండా ఈ యజ్ఞాన్ని చేయటం అంటే అనితర సాధ్యం. అందుకని ఏంటి అంటే ఇది చంద్రబాబు నాయుడికి జగన్కి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, కొన్ని బ్యాడ్ ఫోర్సులకి రాష్ట్ర వెల్ఫేర్కి జరుగుతున్న పోరాటం. అందుకని రాష్ట్ర వెల్ఫేర్ని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ బ్యాడ్ ఫోర్సెస్ గురించి తెలుసుకొని ఈ బ్యాడ్ ఫోర్సెస్ చెబుతున్న మాటల మాయాజాలంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి. దిస్ ఈజ్ నాట్ ది జాబ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, దిస్ ఈజ్ ది జాబ్ ఆఫ్ సిటిజన్. అందుకని జాగ్రత్తగా అందరూ గమనిస్తూ ఉండండి. జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, ఈ మెడికల్ కాలేజీలను అడ్డుకునే తీరు, ఆల్రెడీ ప్రైవేటైజేషన్ ఆగిపోయిన ఉక్కు ఫ్యాక్టరీ మీద ఈయన చేస్తున్న ఉద్యమం, ఆయన అడ్డాలో దొరికిన ఈ మద్యం మీద అతను చేస్తున్న దుష్ప్రచారం, అతని అనుయాయులందరూ కలిసి చేస్తున్న దాడి, దీనికి ఆసరాగా నిలబడుతున్న మీడియా, దీనికి ఆసరాగా నిలబడుతున్న వైసీపీ సోషల్ మీడియా, దీనికి మొత్తం అంటే ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో వ్యతిరేకిస్తున్న కొంతమంది వామపక్ష మేధావులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇది గమనించుకోవాలి. ఈ వామపక్ష మేధావులు మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నాడన్న దుగ్ధతోటి మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ కేంద్రంలో తిరుగులేని శక్తిగా మారుతున్నాడన్న దుగ్ధతోటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అకృత్యాలని, తన పాలనలో చేసిందంత అరాచకమని ఈ మేధావులకు కూడా తెలిసినా సరే వాళ్ళు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు తప్ప ప్రజాక్షేమం కోరి కాదు, ప్రజల క్షేమం కోరి కాదు. అందుకనే స్టేట్ వెల్ఫేర్ కోరే ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా జరుగుతున్న క్యాంపెయిన్ని ఎవడు చేస్తున్నారో చూడండి. నా రిక్వెస్ట్ ఏంటి అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడండి, అతని ఉద్దేశం ఏంటో మీరు గ్రహించండి. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఇస్తే నీకు ఏంటి అభ్యంతరం? పేదవాళ్ళకి వైద్యం దూరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పటంలో ఏమైనా ఒక లాజిక్ ఉందా? లాజిక్ లేకపోగా సార్, మొన్న నేషనల్ హెల్త్ స్కీమ్ కింద 25 lakhs అనౌన్స్ చేశారు. ఒకటి 2.5 lakhs డైరెక్ట్ ఇన్సూరెన్స్ ఉంది.
మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇప్పుడు పీపీపీకి ఇచ్చిన హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం చేయించుకున్నా మొత్తం సొమ్మంతా ప్రభుత్వమే కడుతుంది. ప్రజలు లేదంటే ఆ పేషెంట్ వెళ్ళి కట్టుకునే పరిస్థితి లేదు. అట్టినప్పుడు దాన్ని అలా పలటం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడో కూడా ఆయనకి అర్థం కాని పరిస్థితి. అసలు మీకు జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టండి. ఈ మేధావుల పేరుతో విశ్లేషణలు చేసేవాళ్ళు పీపీపీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పీపీపీని వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా ఎందుకు పరిగణలోకి తీసుకుని ఆలోచించలేదో కూడా అర్థం కాదు. అంటే వీళ్ళందరూ కూడా ఒక అల్టీరియర్ మోటివ్ తోటి అంటే కేవలం ఒక కుత్సిత బుద్ధితోటి ఈ ప్రచారాలు చేస్తున్నారు తప్ప నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ అంటే ఇంట్రెస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆ కాసుల కక్కుర్తికి అబద్ధాలు చెబుతూ ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎక్కడ విశాఖ ఉక్కు మీద చాలా కార్మిక సంఘాలు మేము ఉద్యమం చేస్తాం ఈ రోజుకి చెప్తున్నాం. ఎందుకు చేస్తున్నావు ఉద్యమం? వాళ్ళకే తెలియదు. నువ్వు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాదు. బెయిల్అవుట్ ప్యాకేజీ 14,000 కోట్లు వచ్చింది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేస్తున్నాయి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నువ్వు ఉద్యమం ఎందుకు చేస్తున్నావు? అంటే లాకౌట్ ప్రకటించకుండా యూనిట్ని రన్ చేయడం వాళ్ళకి బాధగా ఉందేమో. అంటే నేను చెప్తున్నది ఏంటంటే మీ రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని నాశనం చేసే శక్తులకి మీరు బాసటగా నిలబడమాకండి. మీకు తాత్కాలికంగా మీకు ఏదైనా బెనిఫిట్ జరిగితే జరగవచ్చు, కానీ దీర్ఘకాలంలో రాష్ట్రం నాశనం అయిపోతుంది. రాష్ట్రం నాశనం అయిపోతే ఆ కుటుంబాలు వాళ్ళు కూడా నాశనం అయిపోయినట్టే కదా సార్. ఈ వాస్తవాన్ని గ్రహించి ఈ మేధావుల పేరుతోటి వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ప్రదర్శించుకోవటానికి వాళ్ళు కొన్ని కుతర్కాలు తీసుకొచ్చి వాటిని ప్రచారం చేసి మీరు చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేస్తున్నామో అనుకుంటున్నారు. మీరు వైద్య విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చెయ్యలేదు అన్న ఒక్క క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని అడగండి. మేధావులారా నువ్వు 8,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే నువ్వు 1,500 కోట్లు ఖర్చు పెట్టడానికి అల్లాడిపోయావు కదా జగన్మోహన్ రెడ్డి. 5,000 కోట్ల రూపాయలు ఆ మెడికల్ కాలేజీ పేరిట అప్పు తీసుకొచ్చి కనీసం పులివెందుల కాలేజీని కూడా పూర్తి చేయలేకపోయాడు. దాన్ని కూడా ప్రశ్నించరు. దాన్ని ప్రశ్నించాలి కదా. నువ్వు అది ప్రశ్నించు. ఈ రోజున కాలేజీ 3 లక్షల కోట్ల బడ్జెట్ అండి, నీ దగ్గర 6,000 కోట్లు లేవా? 6,000 కోట్ల 10,000 కోట్ల 1,00,000 కోట్ల కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు పీపీపీ మోడల్లో పోలవరం కట్టొచ్చుగా, పీపీపీ మోడల్లో అమరావతి డెవలప్ చేయొచ్చుగా, పీపీపీ మోడల్లోనే అన్నీ చేయొచ్చుగా. అవన్నీ ఎందుకు చేయట్లేదు? ఇదొక్కటే ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం తీసుకొచ్చి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టినా కానీ దాని నిర్వహణ కరెక్ట్గా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నువ్వు ఎన్ని గవర్నమెంట్ సెక్టార్ని మీరు అట్లా పల్సనగా ఎట్ట మాట్లాడతారండి? ఈ కబుర్లన్నీ చెప్పొద్దు. ఎక్స్రే ప్లాంట్లు, ఎన్ని ఎక్స్రే ప్లాంట్లు ఉన్నాయి తెలుసా? ఎంత ఎఫిషియెంట్ ఎక్స్రే ప్లాంట్లు ఉన్నాయి. ఒక్క చోట పనిచేస్తుందా సార్? పనిచేయటం ఒకటి. ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంది సార్, ఎక్కడ మారుమూల కట్టేది తీసుకెళ్ళి అక్కడికి ఎవరు వెళ్తారు వైద్యానికి? ఎవరు వెళ్ళరు. పులివెందుల్లో మెడికల్ కాలేజీ కట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటం కోసం, తన ఆస్తులు విలువ పెంచుకోవటం తప్ప ఏమి లేదు. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఒక్క చోటే కాదు, పిడుగురాళ్ళ అంతే, పెనుగొండ అంతే. మీరు ఎక్కడ తీసుకున్నా ఇదే విషయం. ఈ విషయాన్ని మేధావులు గుర్తించాలి, ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డిని అడగాలి. అందుకని మనం ఈ మద్యం కుంభకోణం విషయానికి వస్తే ఇంత కర్కశంగా, ఇంత రాక్షసంగా నువ్వు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు లోకేష్ కలిపేసి మొత్తం కొట్టేస్తున్నారని నువ్వు చెప్తున్నావు కదా, ఎన్ బ్రాండ్లు అని చెప్తున్నావు కదా. నువ్వు ఎన్ బ్రాండ్లు ఎక్కడున్నాయో జగన్మోహన్ రెడ్డి చూపించు ఒకసారి. ఎన్ బ్రాండ్లు చూపించడంతో పాటు నీ ఇలాకాలో, నీ ఎంపీ నియోజకవర్గంలో, నీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర నీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ప్రెసిడెంట్, బోర్డు మెంబర్లు అంతమంది వైసీపీ నాయకులు ఉన్న ఏరియాలో టీడీపీ నాయకులు ఆ చీప్ లిక్కర్ తయారు చేస్తాంటే నువ్వు ఎవరు గాడిదలు కాస్తున్నావా? ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు 5 ఏళ్ళు? తర్వాత నీ ఎంపీ ఏం చేశాడు, నీ ఎమ్మెల్యే ఏం చేశాడు? గాడిదలు కాస్తున్నారా? అప్పుడే పట్టుకోవాలి కదా. ఇవాళ ప్రభుత్వం పట్టుకుంటే దాన్ని కూడా ఒకరి భాషను చెబుతూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. ప్రజాభిమానం కోల్పోయి నేల విడిచి సాము చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కొంతమంది పేటీఎం గాళ్ళను పెట్టుకొని విష ప్రచారం చేస్తూ ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని పలచం చేసే ప్రయత్నం చేయడం తగదంటూ అది రాజనీతి కాదని విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.